తాత నమస్తే. నమస్తే. ఏం పేరే? నా పేరు సోమిరెడ్డి. సోమిరెడ్డి. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఎవరు? వావిలాలనా? మంచిగా కల్లడ్డలో మంచిగా కూర్చున్నారు ఇదేనా? ఇదే బ్రాండ్, ఇదే ఎటు పోతావు రోజు? ఎట్లా ఇంటికన్నీ ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు 1 ఎకరం ఉన్నది. పిల్లగాళ్ళు మనిషి 2 ఎకరాలు పిల్లలు పెట్టుకుంటే. ఎట్లుంది రైతుల పరిస్థితి? ఎట్లుంది ఇప్పుడు ఈ రైతుల పరిస్థితి? అంటే పడే రోగాలు అది ఇది మన పెట్టుబడి ఎక్కువ తక్కువ అవుతుంది. పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ అవుతుంది. అంటే ఆగమాగం ఉంది రైతుల పరిస్థితి. అంతే. రైట్. ఇప్పుడు రైతులు అంటే ఫస్ట్ యూరియా నుండి మాట్లాడదాం. ఏంది యూరియా విషయంలో మన ఇబ్బందులు అయినాయా? ఇబ్బంది అంటే ఇక నువ్వు నేను అందరం ఒక పరిహారం పోతారు అనుకున్నాడు అన్నట్టు ఎక్కువ అవుతుంది. అట్లా అది అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా పెట్టిండు చూడు, అది బెస్ట్. ఎవడు సెల్ తీసుకపోను అట్లా కొట్టుకొని తీసుకొని వచ్చుడు. అది బొమ్మనంగా ఉన్నది. మంచిగానే ఉంటది అది. రైట్. సో ఇప్పుడు మీది పాలకుర్తి నియోజకవర్గం. ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ రెడ్డి. వస్తుంటదా మీ ఊరికి ఎప్పుడైనా? వస్తుంది అంటే ఇక అట్నే పాలకుర్తికి పోతప్పుడు వస్తుంది. చూసిపోతుందా? ఊళ్ళోకి ఎక్కువ రాదులే. ఎప్పుడో వచ్చినప్పుడు. పనితీరు ఎట్లుంది? పాలన ఎట్లా అనిపిస్తుంది? పాలన అంటే వాళ్ళు మరి ఇక 2 ఏళ్ళు అవుతుంది. కానీ మరి ఏమైతే ఇప్పటికి పనులు అయితే చేస్తాం అని అంటారు. కానీ అంతే. కానీ 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉంది. అదే కానీ ఇంకా చేస్తాం అని అయితే అంటారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎట్లా అనిపిస్తుంది? ప్రజాపాలన అంటా ఉన్నారు. ఇక ప్రజాపాలన అంటే ఇక ప్రజల గురించే మంచిగా ఉన్నది. పాలన మంచిగా ఉన్నది. కానీ అందులో కొంతమందికి ఇష్టం ఉన్నోళ్ళం వాడే పోయినోడే మంచోడు, ఉన్నోడు వీడు వేస్ట్ రకాల అట్లా మాట్లాడతారు. అంతే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏంది మరి 6 గ్యారెంటీలు అందుతున్నాయా? 6 గ్యారెంటీలు అంటే మరి మనకు ఇప్పుడు రుణమాఫీ అన్నారు. మాఫీ అయితే ఫస్ట్ అది రుణమాఫీ ఇచ్చిండు. మనిషి బోనస్ అన్నారు. బోనస్ ఇస్తాడు. ఓకే. ఇప్పుడు ఇంకోటి పెన్షన్ 4000 అన్నారుగా, అది ఇస్తలే. ఇంకా పెట్టలే. ఇప్పుడు ఇంకోటి మహిళలకు 2500 అన్నారు. అది పెట్టలే. ఇప్పుడు బోనస్ అయిపోయింది. ఇప్పుడు సన్న బియ్యం అది ఓకే. ఈ కరెంట్ బిల్లు కడతాలా? ఫ్రీయా? కరెంట్ బిల్లు ఫ్రీ, 0 బిల్. ఓకే, 0 బిల్. ఇప్పుడు ఇంట్లో మీ మేడం పోతుందా? బస్ ఎక్కుతుందా? బస్ పోయినా ఫ్రీ. అది ఫ్రీ. సో అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఇప్పుడు నాది కాంగ్రెస్ పార్టీ అని నేను ఎక్కువ చెప్పుకుంటే అది మంచిది కాదు. వాడు టీఆర్ఎస్ అంటాడు, టీఆర్ఎస్ ఆడే అంటాడంటే మరి రేవంత్ రెడ్డి ఆడే పక్క అని అంట. మరి నేను వచ్చినా చెప్తాను, మరి రాని నేనేం చెప్తానా? వచ్చినా చెప్తానా? నువ్వు చెప్పు. నువ్వు వద్దంటానా? చెప్పు. అంతే. ఏంది మళ్ళీ ఎవరికి వేద్దాం? ఇక మళ్ళీ పాలకుర్తిలో మళ్ళీ ఎవరికి గెలిపిద్దాం? ఇక పాలకుర్తి ఇప్పుడు ఎక్కడిది? ఇక మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 3 ఏళ్ళకు సత్తోడు బత్తోడు కూడా అప్పుడు ఇక అంతే. ఇంకేముంటది?